నాడు నేడు ద్వారా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మౌలిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు నేడు ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్యలో అన్ని స్కూల్స్ ను కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం విధ్వంసం అవుతుందా అధ్యక్ష? ఎన్నడూ జరగలేదు అధ్యక్ష. ఇది దేశ చరిత్రలోనే 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక సౌకర్యాలు కల్పించడం అనేది విధ్వంసం అధ్యక్ష. ఇది అలాగే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 2,70,000 రూపాయలు డీబీటీ ద్వారా పేద ప్రజానికానికి డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంకుల అకౌంట్లో వేయటం అనేది ఇది విధ్వంసం అవుతుందా అధ్యక్ష? దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ ప్రజానీకం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ప్రపంచ స్థాయి విద్య వేళకు అందాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఇది తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి, సామాజికంగా చైతన్యవంతులు కావాలి, రాజకీయమైనటువంటి హక్కులు వారు పొందాలి, రాజ్యాంగపరమైనటువంటి హక్కుల భాగస్వాములు కావాలని గత ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసింది అధ్యక్ష. అందుకే రాజకీయాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేసి ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి ఆ ప్రభుత్వం విధ్వంసం అవుతుంది అధ్యక్ష. అది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ప్రధానంగా దాదాపు 67.7% మంది రైతాంగం ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారికి విత్తనాలు అందించే దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దాకా అన్ని సౌకర్యాలు వారికి అందించాలనే ఉద్దేశంతో దాదాపు 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతాంగాన్ని అన్ని వేళలా ఆదుకోవాలని ప్రయత్నం చేయడం అనేది విధ్వంసం అవుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దాదాపు 32,700 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి రాష్ట్రంలో పూరిళ్లు లేనటువంటి గ్రామాలుగా చూడాలనుకోవటం విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఇది అలాగే 1,30,000 మంది సచివాలయ స్టాఫ్ను నియమించి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా విలేజ్ సెక్రటరియట్లు నియమించడం అనేది విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఇది అలాగే 2,36,000 మంది వాలంటీర్ల ద్వారా డైరెక్ట్ గా ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లి సంపూర్ణమైనటువంటి ఆలోచన విధానాలతోటి పరిపాలన వికేంద్రీకరణ చేయడం అనేది విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఆలోచించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజానీకమైన ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఏ విధంగా గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే విధ్వంసం 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 అని మాట్లాడుతున్నారు. విధ్వంస పరిపాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కాదు. ఎవరు విధ్వంస పరిపాలన చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. గడిచినటువంటి 9 నెలల కాలంలో ఈ రాష్ట్రం ఎలాంటి పురోగతికి ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా కొన్ని మాటలు ఉదాహరించవలసినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో అమరావతికి ₹1 పెట్టనవసరం లేదు, సెల్ఫ్ సస్టైన్ మోడల్ అని చెప్తున్నారు. కానీ బడ్జెట్ పత్రాల్లో మాత్రం అమరావతికి పీపుల్స్ క్యాపిటల్ 6,000 కోట్లని ఏ విధంగా చెప్పారు అధ్యక్ష? వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకున్నారు. హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. జర్మన్ బ్యాంక్ నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అంటే దాదాపు మొత్తం 31,000 కోట్లు అమరావతికి అని ఈ రోజుకు జరిగినటువంటి సందర్భం అధ్యక్ష. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చేసినటువంటి అప్పు చూస్తే జూన్ 24వ తారీఖున 6,000 కోట్లు, జూలై 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు,
డిసెంబర్లో 9,237 కోట్లు, ఫిబ్రవరిలో 700 కోట్లు ఈ విధంగా అప్పు చేశారు అధ్యక్ష. సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపడతాం అని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు స్ట్రైట్ గా అడుగుతున్నాడు అధ్యక్ష. సంపద సృష్టించడం అంటే అప్పులు చేసి రాష్ట్ర ప్రజానీకం మీద అధిక భారం మోపడం అధ్యక్ష. సమాధానం 5 కోట్ల మంది ప్రజానీకానికి చెప్పవలసినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమేనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఎంత ఘోరమైనటువంటి వైఫల్యాలంటే బడ్జెట్ లో మీరు మాట్లాడినటువంటి మాటలకి, ఎన్నికల సందర్భంగా మీరు చెప్పినటువంటి విషయాలకి ఏమాత్రం పొందడం లేకుండా సత్యదూరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ప్రజల్ని రెచ్చగొట్టి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ మీరు బడ్జెట్ లో గడిచినటువంటి బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ లో కానీ మీరు చేసినటువంటి సందర్భాలు ఒక్కసారి సభ దృష్టిలో పెట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. సూపర్ 6 పథకాల్లో మొట్టమొదటిగా ఆడబిడ్డ నిధి. ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం గౌరవ మంత్రివర్యులు ఆ రోజు ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి తిరిగి మీ బిడ్డలు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి 15,000 అని ఊరూరా తిరిగి అక్కడికి వస్తున్నాం సార్, ఊరూరా తిరిగి డప్పు కొట్టారు అధ్యక్ష. రాష్ట్రంలో దాదాపు 1,60,00,00,000 మంది ఉన్నారు. ఇవాళ సంవత్సరానికి 28,800 కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించవలసినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష. కానీ గడిచిన బడ్జెట్ లో మీ కేటాయింపు 0. ఈ బడ్జెట్ లో మీ కేటాయింపు 0. అంటే 2 సంవత్సరాల్లో కలిపి 57,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎగనమ్మ పెట్టారన్న విషయాన్ని సమాధానం మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ కూటమి ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉందా లేదో చెప్పాలి అధ్యక్ష. అలాగే ఉచిత బస్సు అధ్యక్ష. ప్రక్క రాష్ట్రంలో చూసి వాత పెట్టుకున్నట్లు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగిందని ఆలోచన కూడా లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని ఊరూరా తిరిగి మీ కూటమి నాయకులు బహిరంగ సమావేశాల్లో మాట్లాడారు.